హలో ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు వాతావరణ అప్డేట్లో మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే 10 రోజుల పాటు వర్షపాతం వివరాలు, అలాగే తుఫాన్ గమనం గురించి వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. వీడియోలో ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకుంటాం కాబట్టి చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసుకుందామండి. మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి దక్షిణ బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది గత 24 గంటల్లో ఏర్పడడం జరిగింది. ఇంకా మనం ముందుగానే గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే, ఒక అల్పపీడనం మనకి క్రమేపీ వాయుగుండంగా మారి తుఫాన్గా మారి ఆపై మనకి ఉత్తర దిశగా బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బంగాల్ అలాగే ఉత్తర ఒడిశా ప్రాంతాలకు మనకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందండి. సో అదేవిధంగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం ఒక అల్పపీడనంగా ఆపై వాయుగుండంగా మరో 24 గంటల్లో తదుపరి 24 గంటల్లో ఒక తుఫానుగా కూడా మారే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోంది. దీనివల్ల మనకి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతాల్లో బలమైన మేఘాల గుంపు అనేది ఏర్పడి ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ బలమైన మేఘాల గుంపు మనకి రానున్న 24 గంటల్లో మరింత ఉత్తర దిశగా, అంటే 48 గంటల్లో మరింత ఉత్తర దిశగా నెమ్మదిగా మనకి ఉత్తర దిశగా కదులుతూ మనకి 26వ తారీఖు తర్వాత మనకి ఇది ఉత్తర ఒడిశా నుంచి బంగ్లాదేశ్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో మనకు ఒక అతి తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశం మనకి కనిపిస్తోంది. దీని ముప్పు మన గత వీడియోలో నేను చెప్పి ఉన్నాను, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు అంత ఎక్కువగా లేదని. అదేవిధంగా మనకి వచ్చే రోజుల్లో కూడా తుఫాన్ ముప్పు అయితే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాలకు ఉండే అవకాశం అయితే ఎంత మాత్రము మనకి లేదండి. ఎవరైనా తుఫాన్ పట్ల ఫేక్ న్యూస్లు అయితే మనకు చెప్తే మాత్రం మీరు యూట్యూబ్లో దయచేసి నమ్మద్దు. సో ఇప్పుడు మనకు పోతే ఈ తుఫాన్ మనకి బలపడుతున్న నేపథ్యంలో, తుఫాన్ ఏర్పడుతున్న క్రమంలో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయని కూడా నేను గత వీడియోలో చెప్పుకొచ్చాను. ఎందుకంటే మనకి తుఫాన్ ఎప్పుడైనా మనకి బలపడాలి అంటే దానికి తేమ శాతం కావాలి. ముందుగా మన రాష్ట్రంలో తగినంత తేమ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఈ తేమను మొత్తం మనకి తుఫాన్ అనేది లాక్కుంటుంది, అంటే ఏంటంటే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో అలాగే ముఖ్యంగా నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అదే విధంగా మనకి వచ్చే వారంలో వడగాల్పులు కూడా తీవ్రత అధికంగా పెరిగే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి. నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు చూసుకుందామండి. మనకి నేడు వర్షాలకు వచ్చేసరికి మనకి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో మనకి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉత్తర తెలంగాణ అలాగే మనకి ఈశాన్య తెలంగాణలో కనిపించే అవకాశం ఉంది. ఇంకా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలను అల్లూరు సీతారాం డిస్టిక్, అరకు, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే మనకి తెలంగాణ బోర్డర్ను అనుకున్న భద్రాచలం అలాగే ఖమ్మం ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం నేడు సాయంకాల సమయంలో కనిపిస్తోంది. ఇంకా పోతే మనకి కింద మనకి సత్యసాయి ప్రాంతం, అంటే బెంగళూరు అలాగే కర్ణాటక బోర్డర్ను ఆనుకునే ఉండే ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. ఎక్కడ కూడా విస్తారంగా వర్షాలు మనకి నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఒక వారం పాటు కనిపించే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ లేదండి. ఇకపోతే రానున్న 10 రోజుల వాతావరణం, 10 రోజుల వరకు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసుకుందామండి. రానున్న 10 రోజుల వరకు వాతావరణం కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా అది కూడా 1 లేదా 2 చోట్ల మాత్రమే 10 రోజుల్లో మనకి అప్పుడప్పుడు మనకి వర్షాలు కురిసే అవకాశం మనకి ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలైన అల్లూరు సీతారాం డిస్టిక్, పార్వతీపురం, మన్యం జిల్లా, మారేడుమల్లి ప్రాంతాల్లో, అంటే ఈ ప్రాంతాల్లో మనకు వచ్చే 10 రోజుల వ్యాప్తంగా 1 లేదా 2 చోట్ల మనకి వర్షం కురిసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇంకపోతే మనకి కర్ణాటక ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాలు, అంటే సత్యసాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా దక్షిణ భాగాల్లో, అలాగే మనకి చిత్తూరు అలాగే అన్నమయ్య జిల్లా దక్షిణ భాగాల్లో మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వచ్చే 10 రోజుల వ్యాప్తంగా కనిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, కోస్తాంధ్రలో మిగతా ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో అనేక జిల్లాల్లో మనకి పొడి వాతావరణమే వచ్చే ఒక 10 రోజుల వరకు, అంటే ఆల్మోస్ట్ మనం జూన్ 2 వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది. మనకి నేటి నుంచి వర్షాలు అనేవి క్రమేపీ తగ్గి పట్టే అవకాశం ఉంది. వచ్చే వారం పూర్తిగా మనకి వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో మనకి అధిక ఉష్ణోగ్రతలు మే 26వ నుండి జూన్ 2వ తారీఖు వరకు నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ఎందుకు మనకి వడగాల్పులు ఉంటాయి, ఎందుకు మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అనేది ఒకసారి చూసుకుందామండి. మనం పక్కనే ఉన్న ఇంకొక పిక్చర్ పెట్టానండి. ఈ పిక్చర్లో మనం చూసుకుంటే గాలుల విశ్లేషణ చూసుకుందాం. మనకి ఎప్పుడైతే తుఫాన్ అనేది మనకి తిరుగుతూ మనకి అదొక బలంగా మారుతుందంటే, అంటే అది మనకి ఏంటంటే బలపడుతూ మనకు ఉత్తర దిశ వైపు వెళ్తున్నప్పుడు మనకేంటంటే పైన పొడిగాళ్ళ ప్రభావం, అంటే
ప్రస్తుతం మనకి చూసుకుంటే ఉత్తర భారతదేశం అంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అలాగే మనకి మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో మనకి 48 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయండి. సో ఆ ప్రాంతంలో ఉన్న పొడిగాళ్ళు ప్రభావం అంటే పశ్చిమ గాలు డైరెక్ట్ గా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చొచ్చుకుని వచ్చే అవకాశం మనకు వచ్చే వారంలో కనిపిస్తోంది. ఈ తుఫాన్ ఎప్పుడైతే మనకి నెమ్మదిగా ఉత్తర దిశ కదులుతుందో పైన పొడిగాల ప్రభావం బలంగా మనకి తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తుందండి. దీని ప్రభావంతో మనకి వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకునే అవకాశం మనకి ఈ అనాలిసిస్ లో మనం చూడగలుగుతున్నాం. చూసుకుంటే మనకి ఈ పొడిగాల ప్రభావం అంటే పైన నేను డ్రా చేశాను కదండి ఈ గీతలో, ఈ పొడిగాల ప్రభావం అనేది మనకి నెమ్మదిగా మనకి రానున్న 2-3 రోజుల వ్యవధిలో మరింత పుంజుకునే అవకాశం ఉంది. పొడిగాల ప్రభావం వల్ల ఈ పొడిగాల ప్రభావంలో మనకి వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే వర్షాలు కూడా మనకి తగ్గుముఖం పట్టే అవకాశం నేటి నుంచి కనిపిస్తుంది. వచ్చే ఒక 10 రోజుల వరకు మనం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు లేదు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆఖరిగా మనం చూసుకుంటే తుఫాన్ గమనం ఏ విధంగా ఉండబోతోంది, ఈ తుఫాను ఎంతవరకు బలపడుతుంది, ఏ రాష్ట్రాలకు దీని ముప్పు అధికంగా ఉందని ఒకసారి మనం చూసుకుందామండి. ఇప్పుడు ఈ పిక్చర్లో చూసుకుంటే మనకి తుఫాను గమనం వచ్చేసి మనకి బంగ్లాదేశ్ అలాగే దాని పక్కనే ఉన్న పశ్చిమ బంగాల్ వైపు అధికంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం అది ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఒక తీవ్ర అల్పపీడనంగా, ఆపై మనకి రేపు సాయంత్రానికి మనకి ఇది ఒక వాయుగుండంగా మారి తదుపరి 24 గంటల్లో అంటే ఆదివారం నాటికి మనకి ఇది ఒక తుఫానుగా, ఆదివారం ఉదయం నాటికి ఒక తుఫానుగా బలపడి ఆపై మనకి తీవ్ర తుఫానుగా మారి 27 నుండి 28వ తారీఖు మధ్యలో మనకి ఇది బంగ్లాదేశ్ అలాగే మనకి పశ్చిమ బంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో, ముఖ్యంగా మనకి కోల్కతా సరిహద్దు ప్రాంతాల్లో లేదా ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతాల్లో మనకి తీరం దాటే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తోంది. సో ఈ తుఫాన్ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ఎంత మాత్రమూ లేదండి. తుఫాన్ పట్ల ఫేక్ న్యూస్లు అయితే మీరు దూరంగా ఉండమని మీ అందరికీ నేను సూచిస్తున్నానండి. ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్. తుఫాన్ పట్ల అప్రమత్తత అయితే అంతగా అవసరం లేదు. ఎందుకంటే తుఫాన్ మన రాష్ట్రాన్ని విడిచి మనకి ఉత్తరాది వైపు కదులుతున్నందున వర్షాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే వడగాల్పులు కూడా వచ్చే వారం మనకి పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్. మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఋతుపవనాల గురించి నేను వచ్చే వారం నుండి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఋతుపవనాలు ఆలస్యం చెందుతాయో లేదో అనేది కూడా మనం వచ్చే వారం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.